హలో అందరికీ! వెల్కమ్ టు ద ఛానల్ విఏ ఫుడ్స్ ఇన్ స్టోరీస్. ఈరోజు మీ అందరికీ ఒక మంచి కథ చెప్పబోతున్నాను. కాకి హారం. ఒక అడవిలో ఒక చెట్టుపై కాకి గూడు కట్టుకొని ఉండేది. అదే చెట్టు కింద ఒక పాము పుట్ట కూడా ఉండేది. ఆ పాము రోజు కాకి గుడ్లను తినేసేది. కాకి ఏమీ చేయలేక తనలో తాను బాధపడుతూ ఉండేది. ఒకరోజు కాకి పాము నుంచి తన గుడ్లను ఎలా అయినా కాపాడుకోవాలి అని వనంలో యువరాణి తన స్నేహితులతో కలిసి ఆడుకుంటూ ఉండగా కాకి ఆ హారాన్ని తీసుకొని ఎగురుకుంటూ వచ్చి పాము పుట్టలో పడేసింది. భటులు కాకిని వెంబడిస్తూ ఉండగా పుట్టలో హారాన్ని చూసి పామును చంపి ఆ హారాన్ని తీసుకున్నారు. అప్పటి నుంచి కాకి తన పిల్లలతో సంతోషంగా ఉండసాగింది. కథ విన్నారు కదా! మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. కథలో ముత్యాల హారం చూశారు కదా! మరి ముత్యంలా ఉన్న ఈ పన్నీర్‌తో ఒక రెసిపీ చూసేద్దాం. టిక్కా ప్రిపరేషన్ కోసం పన్నీర్‌ని చిన్న చిన్న క్యూబ్స్‌గా కట్ చేసుకొని, ఆనియన్ కూడా కట్ చేసుకొని, వీడియోలో చూపించిన విధంగా స్టిక్‌కి గుచ్చుకోవాలి. ఇప్పుడు సిమ్‌లో గ్రిల్ మీద బటర్ అప్లై చేస్తూ కాల్చుకోవాలి. ఇలా కుక్ అయిన పన్నీర్‌ని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, లైట్‌గా స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. కాస్త పసుపు, కొంచెం కారం, ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్లు బటర్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. చివరగా ఉప్పు వేసి పక్కన పెట్టుకోవాలి. మసాలా కోసం బాండల్లో కొంచెం ఆయిల్ వేసి, ఒక కప్ ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక ఒక కప్ టమోటాస్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక 4 అల్లం ముక్కలు, 4 తెల్లగడ్డలు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న ఒక 4 జీడిపప్పులు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. చివరగా నువ్వులు, గసాలు వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారాక మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని, కొంచెం జీలకర్ర, చెక్క, మొగ్గ వేసుకొని, ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్‌ని కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. గ్రేవీ కోసం తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. కర్రీ ఇలా ఉడుకుతుండగా స్పైసెస్ అన్నీ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. చివరగా ఒక 4 టేబుల్ స్పూన్లు పెరుగు యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. కర్రీ ఇలా దగ్గర పడే టైంలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ టిక్కాను వేసి బాగా కలుపుకోవాలి. ఎంతో టేస్టీగా ఉన్న పన్నీర్ టిక్కా కర్రీ రెడీ. లాస్ట్ వీడియోలో మనం తెలుసుకున్న గొడ్డలి దేవత కథలో నీతి ఏంటి? అబద్ధం అనేది చెప్పకూడదు. ఆ అబద్ధం వలన మన జీవితంలో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.